గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ముందుగా వచ్చేసి నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ఎంతలో ట్రేడ్ అవుతుందని చూద్దామని చూసాను. ఇది 22,742 మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. ఓకే, 22,742 మనకు వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జిట్ పోల్స్ అనేవి మనకి వచ్చినాయి. సో ఎనీ ఎగ్జిట్ పోల్ మనకి బీజేపీ క్లియర్ మనకి డామినెన్స్ ఉంటుంది అన్నట్లుగానే వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన ప్రిడిక్షన్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ఏంటంటే మోర్ దాన్ 2% 3% అప్లో ట్రేడ్ అవుతుంది అని అన్నట్లు మనం చూస్తున్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ప్యూర్ న్యూస్ బేస్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు టెక్నికల్స్ అంతా అయితే మనకి పనిచేయవండి. టెక్నికల్స్ అంతా అయితే మనకి పనిచేయవు, ఎందుకంటే ఇది వచ్చేసి మేజర్ మనకు వచ్చేసి 22,500 దగ్గర నిఫ్టీ ఉంది. సో ఈ 22,500 దగ్గర అట్లీస్ట్ 2% వేసుకున్నా మనకి నియర్ అబౌట్ 500 పాయింట్స్ నాకు ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, నియర్ అబౌట్ 500 పాయింట్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మనం అది ఇక్కడ ఒకసారి చూద్దాము. సో నాకు వచ్చేసి ఇక్కడ చూడండి, నాకు ఆల్ టైమ్ హై వచ్చేసి మోస్ట్లీ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ లో ఓపెన్ అవుతుంది అనేది నాకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈవెన్ నాట్ ఓన్లీ ఇది కానీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి ఒక మినిమం 2% వేసుకున్న దగ్గర ఒక 1,500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 500 పాయింట్స్ అప్లో అనేది రావచ్చు అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే మన గిఫ్ట్ నిఫ్టీ సిగ్నలింగ్ వచ్చేసి ఈ 22,740 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది చూపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి సో మనకు వచ్చేసి ఈవెన్ వన్స్ మార్కెట్ మూమెంట్ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ లెవెల్స్ ఇంకా బాగా భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మనకు వచ్చేసి 23,019 ఇక్కడ గనక మార్కెట్ గనక ఓపెన్ అయితే మీరు ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని మీదే అది మనకు వచ్చేసి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే మనకి క్లియర్ ఎగ్జిట్ పోల్స్ ఉంటే మాత్రం మనకి 400 ప్లస్ అనేది లేకపోతే 350 ప్లస్ ఎన్డీఏ ఫామ్ చేస్తుంది అన్నట్లు మనం చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే నేను మీకు ఇక్కడ చెప్పదలుచుకుందల్లా ఒకటి, ఇక్కడ ఏంటంటే మీరు 22,800 22,700 ఆర్ 800 ఈ లెవెల్స్ లో ఓపెన్ అయితే మీరు క్లియర్ సిఈ బై చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీరు రిస్కీ ట్రేడర్స్ అనుకుంటే ఎక్కువ లాట్స్ తీసుకోండి, లేదు మనం అంత రిస్క్ ఎక్కువ తీసుకోలేము అని అనుకుంటే మీరు వచ్చేసి తక్కువ లాట్స్ తో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, 22,800 లెవెల్స్ అనేది మీరు క్లియర్ గా మీరు బై చేసుకొని సిఈ సైడ్ బై చేసుకొని పెట్టుకోండి. ఈవెన్ 1-2 లాట్స్ పెట్టుకున్నా మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి గురువారం ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బుధవారం ఎక్స్పైరీ ఉంది. సో ఇక్కడ చూడండి, నిఫ్టీ వచ్చేసి 6th జూన్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 5th జూన్, ఫిన్ నిఫ్టీ వచ్చేసి 4th జూన్. సో నేను ఒక క్వశ్చన్ అడిగానండి, దానికి ఏంటంటే మనం ఏంటంటే ఫిన్ నిఫ్టీ అనేది మనము ట్రేడ్ చేస్తాము June 4th, ఎందుకంటే మనకి ఎక్స్పైరీ రోజు ఏంటంటే ప్రీమియమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఆ రోజు ఏంటంటే హీరో ఆర్ జీరో ట్రేడ్ అంటాం కదా. సో ఆ రోజు మనం వెళ్ళాలనుకుంటే ఫిన్ నిఫ్టీ అనేది మనము వెళ్ళొచ్చండి. సో ఆ లెవెల్స్ మనం వచ్చేసి ఏ మనకి ఆప్షన్స్ ఏ స్ట్రైక్ ప్రైస్ అంటే 21,500 మనకి అది ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఫిన్ నిఫ్టీ. సో ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈవినింగ్ రేపటికి ఏ ఆప్షన్ అనేది తీసుకోవాలనేది నేను ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు పంపిస్తాను. సో ఆ యొక్క ఆప్షన్ మనం వచ్చేసి 2 సైడ్లు మనం బైకి వెళ్దాము. ఓకే, సిఈపిఈ బైకి వెళ్దాము, సిఈ అండ్ పిఈ 2 సైడ్లు బైకి వెళ్దాము ఈరోజు లేట్ ఈవినింగ్. ఎందుకంటే టుమారో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనకి హీరో ఆర్ జీరో ట్రేడ్ అయింది. ఓకే, హీరో ఆర్ జీరో ట్రేడ్ అయింది, ఎందుకంటే ప్రీమియం 30 రూపీస్ ఉన్నది మీకు 300 అవ్వచ్చు, 500 అవ్వచ్చు. ఆ ఆప్షన్స్ ఏందనేది మనం ఒకసారి యాడ్ చేస్తాము. మన రిస్క్ 30 రూపీస్ కాబట్టి 30 రూపీస్ అనేది మీరు రిస్క్ తీసుకుంటే మనకి ఎట్లేదన్నా 10 టైమ్స్ అనేది రేపు మనం చూడొచ్చు. ఓకే, సో మనకి మార్కెట్ క్లియర్గా ఈరోజు ఫుల్ గ్యాప్ అప్ అనేది ఐడియా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక సబ్స్క్రైబర్ జేఎం ఫైనాన్షియల్స్ గురించి అడిగారు. సో దీని యొక్క బ్రీఫ్ మనకు వచ్చేసి ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను. జేఎం ఫైనాన్షియల్ మీరు చూసినట్లయితే ఇది 2008లో 3:2 బోనస్ రేషియో ఇచ్చారండి. 2008లో 3:2 బోనస్ షేర్స్ ఇచ్చారు. సో మనకి ఒకసారి ఆల్ టైమ్ హై అనేది చూద్దాము. ఆల్ టైమ్ హై అనేది మనకు వచ్చేసి 115 దగ్గర ఉంటే మనకు వచ్చేసి 3:2 2008 చార్ట్కి మనం వెళ్దాం. 2008, సో 2008 మనం వెళ్దాము. ఇదండి 2008 వచ్చేసి 170. సో 200 ఉన్నదాన్ని ప్రైస్ మనం బోనస్ ఇవ్వటం వల్ల మనకు వచ్చేసి 100 రూపీస్ దాకా ట్రేడ్ అవడం జరిగింది. తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో అయితే ట్రేడ్ అవుతుంది.
ఇది వచ్చేసి మనము స్టాప్ లాస్ కొంత చెప్పాను, 72 దాకా స్టాప్ లాస్ ఉంది. కాకపోతే మనకి ఇయర్ హై అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అన్నట్లుగా నేను చూస్తున్నాను ఇక్కడ. కాకపోతే దీని యొక్క ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి మనం చూద్దాము. సో నేను BSE వెబ్సైట్కి వెళ్ళానండి ఫైనాన్షియల్స్కి. ఇది ఒకసారి మనం ఫైనాన్షియల్స్ చూస్తే సో దీన్ని హోల్డ్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ముందుగా మనకు వచ్చేసి 23-24 Q4 క్లిక్ చేశాను. ఇదే లాస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. 22-23 Q4. సో ఇది మనం వచ్చేసి వన్స్ ఫైనాన్షియల్స్ కూడా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఒక ఆర్బీఐ మనకి ఫైన్ ఇంపోజ్ చేయడం వల్ల దానిలో కరెక్షన్ రావడం జరిగింది. సో ఇది సస్టైన్ అవ్వచ్చా ఇంకా పడవచ్చా అనేది మనం ఇక్కడ చూద్దాము. ప్రాఫిట్ ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి 11-23, 31-3-23 ఇది వచ్చేసి 22 అండ్ సో ఇది ప్రీవియస్ క్వార్టర్. దాని తర్వాత ఇది వచ్చేసి మార్చ్ క్వార్టర్, ఇది Q3, ఇది Q4. దీని యొక్క రెంటల్ ఇన్కమ్ కానీ మనం చూసినట్లయితే Q3 అంటే బిఫోర్ ఇయర్ ఫైనాన్షియల్ మనకు వచ్చేసి 22-23 ఫైనాన్షియల్ ఇయర్లో Q3 అనేది మనకి ఎక్కువగా ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్కువ కనిపిస్తుంది. మళ్ళీ Q4లో తగ్గింది. అండ్ ఎక్స్పెన్స్ కూడా మనం చూసినట్లయితే ఓవరాల్ ఎక్స్పెన్స్లో మనకు వచ్చేసి ఎక్స్పెన్స్లో కూడా కొంత తగ్గిందండి. 72 మనకు వచ్చేసి 72, ఇది 2 మిలియన్స్, ఇది మిలియన్స్లో ఉంది. సో 72 మిలియన్స్లో మనకి తగ్గడం జరిగింది ఈవెన్ ఎక్స్పెన్స్లో కూడా. ఓకే, మనకి ఇన్కమ్లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ తగ్గింది యాజ్ వెల్ యాజ్ మనకి ఎక్స్పెన్స్ కూడా తగ్గింది. కాకపోతే మనకి ఏంటంటే ప్రాఫిట్ చూద్దామండి. ఇక్కడ 273 మిలియన్స్ ఉంది. సో మనకి Q3 నుంచి Q4కి భారీగా అయితే మనం ఇక్కడ కరెక్షన్ అయితే చూస్తున్నాము, ఇది 22-23 ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, 22-23. ఇప్పుడు 23-24 ఫైనాన్షియల్ ఇయర్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది సో నియర్ అబౌట్ సేమ్గానే మనకి కనిపిస్తుంది. కాకపోతే మనకి ఓవరాల్ ఇన్కమ్ వచ్చేసి ఈవెన్ Q3తో పోలిస్తే ఇది వచ్చేసి అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా, ఇది వచ్చేసి జనవరి నుంచి మార్చి దాకా. సో అది Q3 అంటాము, ఇది Q4 అంటాము. టోటల్ ఎక్స్పెన్స్ చూసినట్లయితే మనకి Q4లో ఎక్స్పెన్స్ పెరిగింది Q3 కంటే. సో అండ్ ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ మనకి ఓవరాల్గా ఏంటంటే Q4 లాస్ట్ ఇయర్ Q3తో పోలిస్తే ఇయర్ Q3 డల్గా ఉంది. కాకపోతే మనకు వచ్చేసి ఈ Q4లో కొంత ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ Q4 చూద్దాము. ప్రాఫిట్ ఆర్ లాస్ లాస్ట్ ఇయర్ Q4 చూస్తే 273 ఉంది, ఇయర్ చూస్తే 274 ఉంది. సో ఏదైనా మనకు వచ్చేసి కొంత కరెక్షన్ అనేది కనిపించింది. ఎంతకంటే నేను ఇంకా కరెక్షన్ అయితే చూడలేదు ఈ స్టాక్లో. ఒక RBI ఫైన్ వల్ల ఇంకొంచెం ఇదైంది, కరెక్షన్ అయితే కనిపించింది. సో ఇక్కడ నుంచి కొంచెం మూమెంటం ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన స్టాప్ లాస్ ఏదైతే చెప్పానో 71.9 అది వచ్చేసి మీరు స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఇది వచ్చేసి మనం మిడ్ క్యాప్ అండి, ఇది వచ్చేసి 7,506 CR మార్కెట్ క్యాప్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి మిడ్ క్యాప్ అంటాము. సో ఎవరైతే 84కి బై చేశారన్నారో మీరు 72 స్టాప్ లాస్తో ఎక్సైజ్ చేయండి, ఇది మీకు మంచిగా రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో మార్కెట్ వచ్చేసి 1% గ్యాప్ అప్తో ఒకవేళ ఓపెన్ అయితే మార్కెట్ మీకు క్లియర్గా చెప్తున్నాను, మార్కెట్ వచ్చేసి 1% గ్యాప్ అప్తోనే ఓపెన్ అయితే మాత్రం 1% గ్యాప్ అప్తోనే ఓపెన్ అయితే మాత్రం క్లియర్ CE బయింగ్కి వెళ్ళండి. ఓకే, లేదు 3%తో ఓపెన్ అయిందే, సో 3%తో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ అక్కడ ఒక 2 to 3 అవర్స్ మనకి స్టాగ్నేట్ పెట్టి తర్వాత ప్రైజ్ యాక్షన్ బట్టి మనం వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.